గాయస్ 2025 ఐపీఎల్ మార్చి 22వ తారీఖు స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రతి టీం కూడా 2025 ఐపీఎల్కి రెడీ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ అన్ని టీంలకు ప్లేయర్స్ అందరూ వచ్చేసారు. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కావడానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అయితే మనం ఈ వీడియోలో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి ఫుల్ ప్రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందు మన క్రికెట్ న్యూస్ తెలుగు ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇక్కడి నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అలాగే ఇంకొక విషయం, అలాగే 2025 ఐపీఎల్కి 10 టీంల జెర్సీలు అయితే ఇవి. ఈ 10 టీంల జెర్సీలలో మీకు ఏ జెర్సీ నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీ ఫేవరెట్ టీంని కూడా కామెంట్ చేయండి. మనం మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే 2025 ఐపీఎల్కి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. రెండు టీంలు కూడా చూడడానికి చాలా సాలిడ్గా ఉన్నాయి. కానీ ఈసారి జరిగింది మెగా ఆక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ రెండు టీంలలో ప్లేయర్స్ అందరూ మారిపోయారు. కొత్త ప్లేయర్స్ టీంలోకి వచ్చారు. అయితే కేకేఆర్ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ అంటే చాలా రసవత్తరమైన పూర్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం పిచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరగబోయేది ఈడెన్ గార్డెన్స్లో. ఈ పిచ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ పిచ్ బౌలింగ్ అంటే బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. బౌలింగ్ విషయంకి వచ్చేస్తే స్పీడ్ బౌలర్స్ కన్నా కూడా స్పిన్ బౌలర్స్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈ పిచ్లో బౌలింగ్లో కొద్ది గొప్ప వికెట్స్ తీయగలిగేది స్పిన్నర్సే అని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎన్ని మ్యాచెస్ గెలిచారు, చేజింగ్ చేసిన వాళ్ళు ఎన్ని మ్యాచెస్ గెలిచారు అనేది ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఈ పిచ్లో 93 మ్యాచెస్ ఆడారు. దీనిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 38 మ్యాచెస్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 55 మ్యాచెస్ గెలిచారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ పిచ్లో చేజింగ్ చేసిన టీంలే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు. కాబట్టి మ్యాక్సిమం 90% టాస్ గెలిచిన టీము బౌలింగే తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ 264 రన్స్ని చేజింగ్ చేసింది ఇదే పిచ్లో. కాబట్టి టాస్ గెలిచిన టీము చేజింగే తీసుకుంటారు. మనం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ హెడ్ విన్స్ విషయంకి వచ్చేస్తే ఈ రెండు టీంలు ఐపీఎల్లో 34 మ్యాచెస్ ఆడారు. దానిలో ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ 20 మ్యాచెస్ గెలిచారు. ఆర్సీబీ హైయెస్ట్ స్కోరు 221, కేకేఆర్కి 222. ఆర్సీబీకి లోయెస్ట్ స్కోరు 49, కేకేఆర్కి 84. మనం లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ 4 మ్యాచెస్ గెలిస్తే ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిచారు. లాస్ట్ ఇయర్ ఆడిన 2 మ్యాచెస్ ఆర్సీబీ కేకేఆర్ మీద ఓడిపోయారు. ఓవరాల్గా హెడ్ రికార్డ్స్ అలాగే రీసెంట్ రికార్డ్స్ మనం చూసుకుంటే ఆర్సీబీ మీద కేకేఆర్కి పై చేయిగా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా గతం. ప్రజెంట్ ఏంటన్నది మనకు కావాలి. రెండు టీంలు కూడా ప్రజెంట్ చాలా బ్యాలెన్స్డ్గా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి ఏ టీము ఆన్ పేపర్ మీద స్ట్రాంగ్గా ఉన్నదన్నది తెలియాలి అంటే రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం చూద్దాం. మొదటిగా ఆర్సీబీ ఓపెనర్స్ పిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ, నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 4 రజత్ పటిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 స్వప్నిల్ సింగ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జోష్ అజిల్వుడ్, నెంబర్ 11 యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అక్కడ సిచ్యువేషన్ బట్టి సుయాష్ శర్మ లేదా దేవదత్ పడికలు ఉండవచ్చు. నేనైతే ఫస్ట్ మ్యాచ్కి ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నా. మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నెక్స్ట్ కేకేఆర్ ఓపెనర్స్ సునీల్ నారాయణ్ క్వింటన్ డికాక్, నెంబర్ 3 అజింక్య రహానే, నెంబర్ 4 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 ఆండ్రీ రసూల్, నెంబర్ 7 రమన్దీప్ సింగ్, నెంబర్ 8 హర్షిత్ రాణా, నెంబర్ 9 వైభవ్ అరోరా, నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11 స్పెన్సర్ జాన్సన్. నెంబర్ 11లో నోకియా లేదా స్పెన్సర్ జాన్సన్ ఉండవచ్చు. ప్రజెంట్ ఫామ్ను బట్టి స్పెన్సర్ జాన్సనే ఉంటాడనుకుంటున్నా. ఇంపాక్ట్ ప్లేయర్గా సిచ్యువేషన్ బట్టి రఘువంశీ లేదా మార్కండే ఉండవచ్చు. ఇప్పుడు ఈ రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసిన తర్వాత రెండు టీంల బ్యాటింగ్ అయితే చాలా సాలిడ్గా ఉంది. దగ్గర ఈక్వల్ అనే చెప్పాలి. కాకపోతే కేకేఆర్కి ఓపెనర్స్ సెట్ అవుతారా లేదన్నది చూడాలి. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా బాగానే ఉంది. ఆర్సీబీ ఓపెనర్స్ నుంచి ఫినిషింగ్ దాకా సూపర్గా ఉన్నారు. బౌలర్స్ విషయంకి వచ్చేస్తే ఆర్సీబీకి స్పీడ్ బౌలర్స్ అలాగే స్పిన్నర్స్ సూపర్గా ఉన్నారు. కానీ కేకేఆర్కి స్పిన్నర్స్ అయితే ఓకే, కానీ స్పీడ్ బౌలర్స్ సెట్ అవుతారా లేదన్నది చూడాలి. ఇప్పుడు ఈ రెండు టీంలను ఓవరాల్గా కంపేర్ చేసి చూస్తే నాకైతే ఆన్ పేపర్ మీద ఆర్సీబీని కేకేఆర్ కంటే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ప్రజెంట్ ఆన్ పేపర్ మీద అయితే ఆర్సీబీ స్ట్రాంగ్గా కనపడుతుంది. పాస్ట్ రికార్డ్స్ అయితే ఆర్సీబీ మీద కేకేఆర్కి పైచేయిగా ఉన్నాయి. కానీ ప్రజెంటే మనకి కావాలి కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడానికి అవకాశం ఉందనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అంతేకాకుండా డైలీ మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.